కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్రాంక్ కాంపిటీషన్. గట్టు చింకి చాలా ఆనందంగా ఉంటారు. స్కూల్ నుండి తిరిగి వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే మరుసటి రోజు 1 ఏప్రిల్ కాబట్టి. చింకీ, రేపు ఏప్రిల్ ఫూల్ డే కదా. చూడు, నేను నిన్ను రేపు ఫూల్ చేస్తాను. ఆ విషయం నీకు తెలియని కూడా తెలీదు. లేదు లేదు గట్టు, నేనే నిన్ను ముందు ప్రాంక్ చేస్తాను, అర్థమైందా? చూడు చింకీ, నా ప్రాంక్ నీకన్నా చాలా బాగుంటుంది. ఇది సమయం చెప్తుంది గట్టు. అయితే ఓకే, రేపు మనం ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ కాంపిటీషన్ పెట్టుకుందాం. ఎవరైతే ఎక్కువ ప్రాంక్ చేస్తారో వాళ్లే ఇందులో విన్నర్ అయినట్టు. హా గట్టు, ఓకే, కానీ మనలో ఎవరు గెలుస్తారు? డిసైడ్ ఎవరు చేస్తారు? పదా, అమ్మా నాన్నలకు చెప్తాము. ఇందులో మనకి జడ్జెస్ వాళ్లే. గట్టు ఇంకా చింకి అమ్మా నాన్న దగ్గరికి వెళ్తారు. ఇంకా బాటిల్ గురించి చెప్తారు. వాళ్ళు కూడా జడ్జ్ అవ్వడానికి ఒప్పుకుంటారు. మరుసటి రోజు గట్టు ఉదయాన్నే లేస్తాడు. ఇంకా బ్రష్ చేసుకోవడానికి వెళ్తాడు. చింకీ ముందే లేచినట్టుంది. నేనిప్పుడు బ్రష్ చేస్తాను. ఆ తర్వాతే ప్రాంక్స్ చేయటం నేను మొదలు పెట్టేస్తాను. గట్టు బ్రష్ చేయడానికి బ్రష్ మీద టూత్ పేస్ట్ వేసి నోట్లో పెట్టుకోగానే అతను ఆశ్చర్యపోతాడు. అరే ఇదేంటి, ఇది టూత్ పేస్ట్లో లేదు, వేరే దేనిలాగా ఉంది. అప్పుడే అక్కడికి చింకి వస్తుంది. ఇంకా గట్టిగా నవ్వుతుంటుంది. గట్టు, ఎలా ఉంది నా ప్లాన్? నువ్వు ఏప్రిల్ ఫూల్ అయ్యావు. ఇది టూత్ పేస్ట్ కాదు, ఫేస్ క్రీమ్. ఫేస్ క్రీమ్. చింకీ, నువ్వు చేసింది అసలు ఏమీ బాలేదు. నాకన్నా ముందే నువ్వే ప్రాంక్ చేశావు. సరే, నాకన్నా ముందు నువ్వు ఉండొచ్చు, కానీ ఈ బాటిల్ నేనే గెలుస్తాను, చూడు. ఆ తర్వాత గట్టు త్వరగా బ్రష్ చేసుకుంటాడు. ఇంకా స్నానానికి వెళ్తాడు. అప్పుడు చింకి మెల్లిగా గట్టు డ్రెస్ బదులు చింకి డ్రెస్ అక్కడ పెడుతుంది. గట్టు కూడా స్నానం చేసి ఆలోచించకుండా ఆ డ్రెస్ వేసుకుంటాడు. ప్యాంటుకి బదులు స్కర్ట్ వేసుకుంటాడు. అలానే బయటకు వస్తాడు. అతన్ని చూసి అందరూ నవ్వుతారు. అరే గట్టు, ఇదేంటి ఇవాళ నువ్వు స్కర్ట్ వేసుకుని స్కూల్కి వెళ్తావా ఏంటి? అరే ఇంకొక ప్రాంక్. ఆ చింకీ ఆగు, నేను మార్చుకుని వస్తాను, లేకపోతే నేను ఓడిపోతాను. గట్టు త్వరగా రూమ్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు చింకి నాన్నతో అమ్మతో, మమ్మీ డాడీ, చూసారా మీరు? ఉదయం నుండి నేను గట్టుని 2 times ప్రాంక్ చేశాను. నేనే గెలుస్తాను అని అనిపిస్తుంది కదా అమ్మా? హాహా తల్లి, కానీ నీతో గట్టుతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అప్పుడే గట్టు అక్కడికొస్తాడు. గట్టు చింకి, మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత మంచిగా చదువుకోవాలి. ఈ ప్రాంక్ ఇవన్నీ కూడా ఇంటికి వచ్చిన తర్వాతనే, సరేనా? సరే అమ్మా, మేము స్కూల్లోనైతే ఎలాంటి ప్రాంక్స్ చేయము. హా అమ్మా. గట్టు పదా, త్వరగా పదా, లేకపోతే మనకి స్కూల్కి లేట్ అవుతుంది. సరే చింకీ పదా, కానీ నువ్వు ముందు షూస్ వేసుకో. హాహాహా. గట్టు ఇంకా చింకి షూస్ వేసుకుంటారు. అప్పుడే చింకి గట్టిగా అరుస్తుంది. కాపాడండి, కాపాడండి, అమ్మ చూడు, నా షూస్ లో ఏదో ఉంది. ఇదైతే కప్ప. ఏంటి కప్ప? అది షూస్లో. అమ్మ షూస్ లోపల చూస్తే అందులో నుండి బొమ్మ కప్ప బయటకు వస్తుంది. అరే చింకి, ఇది బొమ్మ కప్ప అనుకుంటా, ఇది గట్టు పనని. అవునమ్మా, మీరు సరిగ్గా చెప్పారు చింకీ, ఇది నా ప్రాంకే. ఇదేంటి గట్టు, నేనైతే భయపడిపోయాను. సరే త్వరగా స్కూల్కి పదా, నీకు కూడా ఒక మార్క్ వచ్చింది. ఓకే, ఇంకా మనం లేట్ అయిపోతాం. గట్టు చింకి స్కూల్కి వెళ్తారు. గట్టు ఆలోచిస్తూ ఉంటాడు. చింకీకి 2 మార్కులు వచ్చాయి, కానీ అతనికి ఒక్కటే మార్కు వచ్చిందని. అందుకే అతను చింకీని ఎలా ప్రాంక్ చేయాలా అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఇది చాలా మంచి ఐడియా. ఇంటికి వెళ్ళాక చింకీ పడుకున్న తర్వాత నేను కేక్ తయారు చేస్తాను. అందులో షుగర్కి బదులుగా సాల్ట్ వేస్తాను. ఇది చాలా మంచి ఐడియా. చింకీకి కేక్స్ అంటే చాలా ఇష్టం, కాబట్టి ఖచ్చితంగా నేనే గెలుస్తాను. అరే గట్టు, ఏమైంది నీకు? ఎందుకలా నవ్వుతున్నావు? అలా ఏం జోక్ గుర్తుకొచ్చింది నీకు? అరే లేదు లేదు, ఏం లేదు చింకీ, ఏమీ లేదు. ఇంటికి వచ్చిన తర్వాత గట్టు ఇంకా చింకి లంచ్ చేస్తారు. ఆ తర్వాత ఇద్దరూ పడుకుంటారు. గట్టు కేవలం పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. ఆ తర్వాత అతను కిచెన్లోకి వెళ్ళి అమ్మ సహాయంతో కేక్ తయారు చేస్తాడు. చింకీ నిద్ర లేచేసరికి కేక్ సిద్ధంగా ఉంటుంది. వావ్, ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? అరే గట్టు, నువ్వేమైనా తయారు చేసావా?
ఆహా చింకీ, ఇలా చూడు, నేను నీకోసం నీ ఫేవరెట్ స్ట్రాబెర్రీ కేక్ తయారు చేశాను. టేస్ట్ చెయ్యి. వావ్, ఇది చూడటానికి చాలా యమ్మీగా ఉంది. థ్యాంక్ యూ గట్టు. ఒకసారి త్వరగా టేస్ట్ చెయ్యి. చింకీ త్వరగా కేక్ టేస్ట్ చేస్తుంది. గట్టు, ఇదేంటి? ఇది అస్సలు తీయగలేదు. ఇందులో ఉప్పు ఉంది. ఫూల్ అయ్యావు కదా చింకీ, భలే ఉంది. చింకీ మళ్ళీ ప్రాంక్. అరే ఇదేంటి గట్టు? నాకు కేక్ తినాలని చాలా అనిపించింది, కానీ ఇది కేక్ ప్రాంక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? పిల్లలు, మీరు టెన్షన్ పడకండి. నేను ఒక కేక్ తయారు చేశాను. మీ నాన్నగారు రాగానే ఆ కేక్ అందరం కలిసి కట్ చేద్దాము. నిజంగానమ్మా? వావ్, థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ మమ్మీ. కాసేపట్లో నాన్న ఇంటికి తిరిగి వస్తారు. అందరూ కలిసి కూర్చుంటారు. సరే గట్టు చింకీ, మీరిద్దరు కలిసి కేక్ కట్ చేయండి. ఆ తర్వాత చెప్తాము ఈ ఏప్రిల్ ఫుల్ బాటిల్ విన్నర్ ఎవరనేది. ఓకే నాన్నా. ఇద్దరూ కేక్ కట్ చేయబోతారు. కానీ చాక్ పెట్టిన వెంటనే ఆ కేక్ పగులుతుంది. ఎందుకంటే అందులో బెలూన్ ఉంది కాబట్టి. ఇదేంటమ్మా నాన్న? అమ్మా నాన్న, మీ ఇద్దరు కూడా మా పైనే చేశారా? నేను ఇది అసలు ఆలోచించనే లేదు. అయితే చెప్పండి, బాటిల్ విన్నర్ ఎవరో చెప్పండి గట్టు చింకీ. చెప్పండి, ఎవరు ఫ్రాంక్ బాగుంది? గట్టు చింకీ ఓటమిని ఒప్పుకొని ఇలా అంటారు. మీ ఇద్దరు. ఆ తర్వాత అందరూ కలిసి నవ్వుకుంటారు. ఈ రకంగా ఏప్రిల్ ఫుల్ బ్యాటిల్ పూర్తవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.